హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే తెల్లవారేసరికి కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి, వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. రేపు సోమవారం రాత్రి 5 రూపాయలతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మన అందరి జీవితాలలో కష్టాలు, బాధలు, ఏదో ఒక రకమైన సమస్యలు ఉంటాయి. వాటి నుండి బయటపడడానికి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము. వాటిల్లో ఈ 5 రూపాయల పరిహారం కూడా ఒకటి. 5 రూపాయలతో ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. మన అందరి జీవితంలో కామన్గా ఉండే సమస్య డబ్బు సమస్య. డబ్బులు లేకపోతే మన జీవితం వ్యర్థం అన్నట్లుగా మారుతుంది. ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు ఎక్కువ బాధలు ఉంటాయి, తక్కువ డబ్బులు ఉన్న వాళ్లకు తక్కువ బాధలు ఉంటాయి. మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి. డబ్బులు తక్కువ ఉంటే వాటిని ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ మనశ్శాంతిని కోల్పోతాము. ఇలాంటి డబ్బు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఆడుకుంటూ ఉంటుంది. మన జీవితంలో ఉన్న సమస్యలకు డబ్బే కారణం. అలాగే ఆ సమస్యల నుండి బయటపడడానికి కూడా మనకు కావాల్సింది డబ్బే. ఈ ప్రపంచం మొత్తం డబ్బుతో నడుస్తుంది అన్నమాట నిజమే, అందులో సందేహమే లేదు. అలాంటి డబ్బు మన జీవితంలో స్థిరంగా ఉండి మన కష్టాలను దూరం చేయాలి అని అనుకుంటే రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయలతో ఈ చిన్న పరిహారాన్ని చెయ్యండి. ఈ పరిహారం మీ జీవితాన్ని మారుస్తుంది, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 5 రూపాయల పరిహారం మీకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. పరిహార శాస్త్రంలో ఈ 5 రూపాయల పరిహారం చేయడం వల్ల తెల్లవారేసరికే మీ జీవితం మారిపోతుంది అని తెలియజేయడం జరిగింది. ఈ పరిహారం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అని బాధపడేవారు, సంపాదన పెరగడం లేదని బాధపడేవారు, వచ్చిన సంపాదన చేతుల్లో నిలవడం లేదని బాధపడేవారు అందరూ కూడా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ఎలా చేయాలి, ఈ పరిహారానికి ఏ విధి విధానాలను పాటించాలి తెలుసుకునే ముందు అపకారికి కూడా ఉపకారం చేసిన ఒక కోయిలమ్మ కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. దాని మీద గూడు కట్టుకొని ఒక కాకి నివసిస్తూ ఉండేది. కొంచెం దూరంలోనే మరో చెట్టు మీద ఒక కోయిల నివసించేది. ఒకసారి ఓ పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలివానకు కోయిల గూడు కాస్త చెదిరిపోయింది. కోయిల పూర్తిగా తడిసిపోయింది. అయినా గాలివాన ఎంతకీ తగ్గలేదు. కోయిల పాపం తట్టుకోలేకపోయింది. చివరికి అది చలికి వణుక్కుంటూ కాకి దగ్గరకు వెళ్ళి, కాకమ్మ కాకమ్మ, ఈ ఒక్కరోజు నన్ను నీ గూటిలో తలదాచుకొనివ్వమ్మా, గాలివానలో నా గూడంతా కూలిపోయింది అంది. కానీ కాకి, నా గూడులో పిల్లలు నిద్రపోతున్నారు తల్లి అని అంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే వాళ్ళ నిద్ర చెడిపోతుంది. ఎట్లాగూ నేను నిన్ను నా గూట్లోకి రానిచ్చేది లేదు అని అన్నది. అప్పుడు కోయిల కాకితో, కనీసం ఈ గాలివాన ఆగేంత సేపైనా సరే నీ గూటి అంచున తలదాచుకొనివ్వమ్మా అంది. చలికి వణుకుతూ, ఎన్నిసార్లు చెప్పాలి, పిల్లలు నిద్రపోతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళు అని దాన్ని తరిమివేసింది కాకి. అంతలోనే గాలివాన ఆగిపోయింది. మెల్లగా మేఘాలన్నీ తొలగిపోయాయి. ఎప్పటిలాగే సూర్యుడు ప్రకాశించాడు. కోయిల మళ్ళీ తన పాత చెట్టుపైనే ఇంకో గూటిని కట్టుకుంది. గత అనుభవం ఉంది కనుక ఈసారి మరింత గట్టిగా కట్టుకున్నది ఇంటిని. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక గాలివాన మొదలైంది. కోయిల ఇల్లు గట్టిగా కట్టుకున్నది కదా, అందుకని అది ఇప్పుడు చక్కగా నిలబడింది. కానీ ఈసారి కాకి గూడు మట్టుకు ఘోరంగా చెడిపోయింది. ఈ గూటిలో పాపం దాని పిల్లలు కూడా ఉన్నాయి. అందుకని అది పడుతూ లేస్తూ కోయిల ఇంటి దగ్గరకు వెళ్ళి, కోయిలమ్మ, దయతేల్చి మమ్మల్ని నీ గూటిలోనికి రాణిస్తావా? పిల్లలు తడిచిపోయి వణికిపోతున్నారు. కాస్తంత సేపు ఈ గాలివాన ఆగేదాకా నా పిల్లల్ని నీ గూటిలో తలదాచుకోనివ్వమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. నేను ఇంతకుముందు దాన్ని మా ఇంట్లోకి రానివ్వలేదుగా, ఇప్పుడు అది నన్ను రానివ్వదు, తరిమేస్తుంది అని
అని మనసులో భయపడింది కాకి. కానీ కోయిల కాకి లాంటిది కాదు. ఏమీ పర్వాలేదు, నువ్వు మళ్ళీ గూడు కట్టుకునేంత వరకు మీరంతా ఇక్కడే ఉండవచ్చు అని తలుపు తీసి వాటిని లోపలికి రానిచ్చింది. దాని మంచితనాన్ని చూసి కాకికి సిగ్గు వేసింది. పోయినసారి గాలివాన వచ్చినప్పుడు నేను నిన్ను నా గూట్లో కనీసం అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఇప్పుడు నువ్వు నా సంగతి మనసులో పెట్టుకోకుండా నన్ను నా పిల్లల్ని లోపలికి రానిచ్చావు. ఈ మంచితనం నా కళ్ళు తెరిపించింది. ఇక మీద ఎవరితోటి తప్పుగా ప్రవర్తించను. నన్ను క్షమించమ్మా కోయిలమ్మ అని కంటతడి పెట్టింది. కాకి ఏమీ పర్వాలేదులే, తోటి ప్రాణాలు ఒకరికొకరం ఈ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగా, ఇందులో క్షమాపణలేమీ అక్కర్లేదు అన్నది కోయిల తేలికగా. అటుపైన కోయిల కాకి అడవిలోని అన్ని జంతువులకు పక్షులకు సహాయం చేస్తూ సుఖంగా జీవించాయి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం మొదలు పెట్టే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పరిహారం మొదలు పెట్టాలి. ఈ పరిహారం చేయడానికి ముందు ఒక గాజు గ్లాసు తీసుకోండి. గాజు గ్లాసే తీసుకోవాలి. ఆ గాజు గ్లాసులో గల్లులుప్పును వేయండి. సాల్ట్ కాకుండా గల్లులుప్పు మాత్రమే వేయండి. గల్లులుప్పు వేసిన ఆ గ్లాసులో వాటర్ని కూడా పొయ్యండి. శుభ్రంగా అస్సలు వాడని నీళ్లను మాత్రమే ఆ గ్లాసులో పోయాలి. ఇక ఆ గ్లాసును పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఒక 5 రూపాయల కాయిన్ను తీసుకోండి. మచ్చలు లేకుండా ఉండే 5 రూపాయల కాయిన్ను తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకోవాలి. ఇక మీ కుడి చేతి బొటన వేలును మీ నుదుటిపై పెట్టి మీకు ఉన్న సమస్య గురించి, బాధల గురించి శివుడికి చెప్పుకోండి. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఇలా ఏ సమస్య ఉన్నా శివుడికి చెప్పుకొని ఆ 5 రూపాయల కాయను ఆ గ్లాస్లో వేసి మీరు పడుకునే మంచం కింద పెట్టుకోవాలి. ఇలా సోమవారం రాత్రి చేయాలి. ఒకవేళ మీరు నేలపై పడుకుంటే ఆ గ్లాస్ను మీ తల దగ్గర పెట్టి పడుకోవాలి. ఇలా సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయలను ఉప్పు నీళ్ళల్లో పోసిన గ్లాసులో వేయడం వల్ల మీకు ధన ఆకర్షణ శక్తి విపరీతంగా పెరుగుతుంది. తెల్లవారేసరికి మీకు ధనాన్ని ఎలా సంపాదించాలనే మంచి ఆలోచనలు కలుగుతాయి. ఇక ఈ గ్లాస్ను మళ్ళీ మరుసటి రోజున అంటే మంగళవారం రోజున కదపాలి. స్నానం చేయకముందే నిద్ర లేచిన వెంటనే ఆ గ్లాస్ని ఇంటి బయటకు తీసుకువచ్చి అందులో 5 రూపాయల కాయను శుభ్రంగా కడగాలి. ఇక ఆ ఉప్పు నీళ్లను ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ మొక్కల మొదట్లో కానీ పోయాలి. మీ ఇంటిలో పెంచుకునే మొక్కల్లో పోయకూడదు. పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, అక్కడ పోసేయండి. ఇక 5 రూపాయల కాయను ఏం చేస్తారు అంటే, మీరు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ బిచ్చగాళ్లకు దానం ఇవ్వండి. ఇలా మంగళవారం బిచ్చగాళ్లకు డబ్బును దానంగా ఇవ్వడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసిన వారికి వద్దన్న డబ్బు ప్రవాహంలా వచ్చి పడుతుంది. తెల్లవారేసరికి మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి 5 రూపాయల పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను అయితే పొందండి. మీ జీవితంలో ఉన్న కష్టాలను, బాధలను తొలగించుకొని ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధినైతే చెందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు.